అడ్వకేట్ ది సమాజంలో చాలా కీలక పాత్ర. క్లయింట్స్ కు రిప్రజెంట్ చేస్తూ వాళ్లకు న్యాయం జరిగేలా, వాళ్ళ లీగల్ రైట్స్ ప్రొటెక్టెడ్ గా ఉండేలా చూసే వ్యక్తే అడ్వకేట్. కానీ మన దేశంలో న్యాయవాదిగా ఉండటం ప్రొఫెషన్ గా మరియు పర్సనల్ గా కూడా రిస్క్ అండ్ ఛాలెంజెస్ తో కూడిన వృత్తి అయిపోతుందండి ఈ రోజుల్లో. న్యాయం కోసం పోరాడే లాయర్ల మీద జరిగే ఎలాంటి దాడినైనా ఒక అడ్వకేట్ గా నేను ఖండిస్తున్నాను. అలాంటిదే అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్య కేసు కూడా. హైదరాబాద్ నగరంలో చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ గారిని ఎలక్ట్రీషియన్ దస్తగిరి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపిన ఘటన చాలా బాధాకరం. హాస్పిటల్లో వైద్యం పొందుతూ అడ్వకేట్ ఇజ్రాయెల్ కన్నుమూశారు. అసలు ఏం జరిగిందో రియల్ స్టోరీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. రంగారెడ్డి జిల్లాకి చెందిన అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ లో చంపాపేటలో నివాసం ఉండేవాళ్ళు. ఎవరితో కూడా పగలు ప్రతీకారాలు లేవు. ఇంటికి దగ్గరలోనే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఆఫీస్ నడుపుకుంటూ సమాజ సేవ చేస్తుండేవాళ్ళు. అదే అతను చేసిన నేరం. ఆఫీస్ లో ఉన్న అపార్ట్మెంట్ కి నిందితుడు దస్తగిరి చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనుల కోసం వచ్చేవాడు. అలానే అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ భార్య మీద దస్తగిర్ కన్ను పడింది. తనను ఎలాగైనా అనుభవించాలన్న కసితో ఈ 50 ఏళ్ల కామందుడు ఆమెను తరచుగా టార్చర్ చేసేవాడు. ఈ విషయం వాచ్మెన్ కి తెలిసి తరచూ దస్తగిర్ తో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ విషయం అపార్ట్మెంట్ లో అందరికి తెలిసింది. అంతేకాదు భార్య భర్తల మధ్య కూడా గొడవలు చాలా పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్ లో ఉండే వారందరూ అడ్వకేట్ ఇజ్రాయెల్ ని ఆశ్రయించారు. మీరు కొంచెం మందలించండి సార్ అని చెప్పడంతో ఇజ్రాయెల్ గారు దస్తగిరిని పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీ వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పారు. దస్తగిర్ విన్నట్టే విన్నాడు. కానీ వాచ్మెన్ భార్యతో మళ్ళీ అలాగే టార్చర్ చేయడం, మాట్లాడడం మానలేదు. దాంతో చట్టపరమైన చర్య కోసం అడ్వకేట్ ఇజ్రాయెల్ పోలీసులను ఉన్న పరువు పోయిందని వాచ్మెన్ భార్య భర్తలిద్దరు దంపతులు కూడా ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇంతటితో కథ ముగిసింది అనుకుంటే అది మీ పొరపాటే. దస్తగిరి ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. పగతో రగిలిపోయాడు. ఫుల్ గా తాగి అడ్వకేట్ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాడు. తన ప్రియురాలు ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. దానికి ఇజ్రాయెల్ నాకు తెలియదు, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి తనని తరిమేశాడు. నాపై కేసులు పెట్టిస్తావా అని చెప్పి న్యాయవాదిపై దస్తగిర్ కోపం పెంచుకున్నాడు. గత కొన్ని రోజుల నుండి దస్తగిర్ అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంటి దగ్గరికి వచ్చి రెక్కి నిర్వహించాడు. ఎప్పుడు ఏ సమయంలో బయటకు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వచ్చిన న్యాయవాదిని వెంబడించి న్యాయవాదిపై కత్తులతో దాడి చేసి అతనికి కిరాతకంగా చంపివేశాడు ఈ దుర్మార్గుడు. విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి న్యాయవాదిని చంపి తిరిగి దస్తగిరి వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఈ దుర్మార్గుడు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే న్యాయవాదిపై దస్తగిర్ కత్తులతో పొడిచాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న న్యాయవాదిని వెంటనే పోలీసులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ న్యాయవాది మృతి చెందారు. ఒక మహిళకు సహాయం చేద్దామని వెళ్తే న్యాయవాది చివరికి బలయ్యాడు. వాడికి ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇజ్రాయెల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడింది కదా, ఆయన చేసిన తప్పేంటి? ఆ ఫ్యామిలీ చేసిన తప్పేంటి? ఒక ఫ్యామిలీ తరపున నిలబడమే ఆయన చేసిన తప్ప? న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా ఎన్నో కేసులు డీల్ చేస్తూ ఉంటారు. ఇలా అందరూ పగలు ప్రతీకారాలు పెంచుకుపోతుంటే న్యాయవాదుల పరిస్థితి ఏంటి? ధైర్యంగా రోడ్డు మీద తిరగగలరా? కేవలం క్షణికావేశంలో ఇలాంటి పనుల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి కూడా. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సమాజం చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నిందితుడు దస్తగిరి సంతోష్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేవలం క్షణికావేశంలో మాత్రమేనా, మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఈ కేసులో ఎలాంటి శిక్షలు పడతాయంటే ఇప్పుడు మనం అది తెలుసుకుందాం. సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ప్రకారంగా ఎవరైనా వేరే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటే క్రిమినల్ కేసుగా చూడవచ్చు. కానీ 2018 లో ఈ సెక్షన్ సుప్రీం కోర్టు రద్దు చేసింది. అండర్ సెక్షన్ 101 బిఎన్ఎస్ తో మర్డర్ అనేది ఒక క్రిమినల్ ఒఫెన్స్. అండర్ సెక్షన్ 103 ఆఫ్ భారతీయ న్యాయ సంహితతో 7 సంవత్సరాల దాకా కఠిన కారాగార శిక్ష, ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఉరి శిక్ష పడాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఇజ్రాయెల్ గారి హత్యకి నిరసనగా లాయర్లందరూ అసెంబ్లీ ముట్టడించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని డిమాండ్ చేశారు. నేను కూడా ఈ నిరసనని సమర్థిస్తున్నాను. న్యాయవాదుల్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తప్పకుండా తీసుకోవాలి అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. హై ప్రొఫైల్ కేసు డీల్ చేసే లాయర్లకి లైసెన్స్డ్ వెపన్స్ గానీ పోలీస్ సెక్యూరిటీ గానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఇలా శనికావేశంలో నిర్ణయం తీసుకొని పగలు పెంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో లా కోర్సు చదవడానికి కూడా భయపడతారు జనాలు. చనిపోయిన ఇజ్రాయెల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ అల్లా భగవంతుడు జీసస్ ధైర్యాన్ని ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. మీ అడ్వకేట్ అలీ. థ్యాంక్ యూ.